నాగర్ కర్నూల్ జిల్లా యంత్రాంగం రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మద్దతు ధర ప్రకారం ప్రతి రైతు నుండి ధాన్యం కొనుగోలు చేయాలని, ఎక్కడా ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తగిన బరువు కొలత పరికరాలు, గోదాములు, తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి అవకతవకలు లేకుండా చెల్లింపులు సమయానికి వారి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటామని, కొనుగోలు కేంద్రాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. Yes, sir. కనబడుతున్నా సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్రజాపాలన మీద మీ డైరెక్షన్ అంతా అయిపోతే కలెక్టర్ తోటి. Yes sir. నెక్స్ట్ we can go to procurement. Yes sir. So బాగుంటుంది. So that ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు చెప్పవచ్చు. ఆ తర్వాత సో పార్టిసిపేషన్ కూడా దరికంగా బాగా ఉండేట్టు చూసుకోవచ్చు. అండ్ దెన్ ద థర్డ్ థింగ్ ఇస్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు వ్యవసాయ శాఖ అయితే రైతు వేదికలు ఉన్నాయి, 2600 ఉన్నాయి. మనకు 2600 రైతు వేదికలు ఉన్నాయి రాష్ట్రాల్లో. ప్రతి రైతు వేదిక దగ్గర కూడా ఈ we'll make sure that all agriculture and related departmental activities are taken up, sir. We'll also make sure that tomorrow's constituency level programs are taken up as per SOP, sir. There is no need center in the district, sir. Regarding paddy procurement, sir, all centers are open, sir. We are expecting paddy little late, sir. All other instructions not, sir. Okay. How long?